असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा मृతంగమయ. ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. రాహు ఏ గ్రహాలతో కలిసి ఉంటే వాళ్ళని అనుకరణ చేస్తాడు. వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క విధానాలు, ఆ గ్రహ కారకత్వాలు ఏంటి, దానికి ఏ ఆధిపత్యాలు వచ్చినాయి, ఆ గ్రహం నైసర్గికంగా దాని స్వభావం ఏంటి, అట్లాగే గ్రహ లక్షణాలు అనేవి రాహు తీసుకుంటాడు. రాహు ఇప్పుడు కూడా ఏంటంటే లెర్నింగే, అన్నీ తీసుకోవడమే. ఇస్తాడు, తీసుకుంటాడు, ఇస్తాడు. ఏ పని చెప్పినా కానీ నాకేమి ఇస్తూ ఉంటాడు చేయటానికి. డిమాండ్ అన్నమాట రాహు విషయం అంతా కూడా. మనం ఒకటి కావాలి అంటే నాకేమి ఇస్తూ ఉంటాడు. సో ఇట్లా రాహు లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు నా టాపిక్ ఏం చెప్తుందంటే జాయినింగ్ ఆఫ్ అదర్ ప్లానెట్స్ విత్ రాహు. కేతు ఎప్పుడు కలవడు రాహుతోటి, ఎదురుగా ఉంటాడు కాబట్టి అది జరగని పని. అలా కేతు రాహుతో కలిస్తే ఇంకేమీ ఉండదు. సో అది కాదు. అంటే 9 గ్రహాలలో రాహువుని కేతుని పక్కన పెట్టేసేస్తే మిగతా 7 గ్రహాలు ఉన్నాయి కదా, రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, గురువు, శని. 7 గ్రహాలు రాహుతో కలిసినప్పుడు మన జలాచక్రాల్లో ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయి, ఎటువంటి ఫలితాలను రాహు ఇస్తాడు అని చూద్దాం. ఇది వన్ మెథడ్ మాత్రమే రాహు విషయంలో. రాహు మీద చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్ ఏం చెప్తుందంటే, రాహుతో ఫర్ ఎగ్జాంపుల్ మూన్ గెలిచాడు అనుకోండి మీ జాతచక్రంలో. ఇప్పుడు రాహువు తర్వాత ఈ చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు మీ జాతచక్రంలో రాహువు చంద్రుడు ఎక్కడ కలిసినా కానీ, అది మేషంలో కలిసారా, మిథునమా, సింహమా, కర్కాటకమా, కన్యా, ఏదైనా కావచ్చు. ఏదో ఒక రాశిచక్రంలో ఏదో ఒక భావంలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు రాహు ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీకు తెలుసు, అది 5, 7, 9 ఆస్పెక్ట్స్ ఉన్నాయి రాహుకి. గురువు యొక్క ఆస్పెక్ట్స్ రాహుకి కూడా. పంచమ దశతో చూస్తాడు, సప్తమ దశతో చూస్తాడు, 9th ఆస్పెక్ట్ కూడా చూస్తాడు. ఇట్లాగా చంద్రుడును రాహువు కలిసి ఇద్దరు ఉన్నప్పుడు మీ రాహువు కనుక ఏదైనా ప్లానెట్ని చూస్తుంటే, ఎక్సెప్ట్ కేతువుని రాహు చూస్తాడు అనే దాన్ని ఇక్కడ తీసుకోవద్దు. నా చెప్పి అందుకే స్టార్టింగ్లో రాహు కేతుని పక్కన పెట్టేస్తాం, మిగతా 7 గ్రహాలు మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు రాహు కలిశారు. ఇప్పుడు మీ రాహు గురువుని చూస్తున్నా అనుకుందాం. 5th ఆస్పెక్ట్ తోట, 7th ఆస్పెక్ట్తో, 9th ఆస్పెక్ట్తో గురువుని చూస్తుంటాడు. ఇప్పుడు ఈ గురుదశలో ఏం జరుగుతుందంటే, మీ జన్మలగ్నానికి ఈ చంద్రుడికి ఏ ఆధిపత్యాలు వచ్చినాయో ఆధిపత్య ఫలితాలు గురుదశలో కూడా వస్తాయి. ఇదే రాహుమాయ అంటే. ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నంలో ఒక జాతకుడికి రాహువు చంద్రుడు 3rd ప్లేస్లో మిథున రాశిలో కలిసినారు అనుకోండి. భాగ్యంలో గురువు ఉన్నాడు. అటువంటి గురువుని రాహు చూస్తున్నాడు. రాహు చూసేది మాత్రమే తీసుకోవాలి మనం. రాహుని చూసేదాన్ని తీసుకోం. ఇప్పుడు గురువు రాహుని చూడవచ్చు, గురువుని తీసుకొని ఇక్కడ రాహుని తీసుకోవాలి. రాహు గురువుని చూస్తున్నాడు కాబట్టి గురుమాదశలో మీకు 4th లార్డ్ మూన్ యొక్క ఫలితాలు కూడా వస్తుంటాయి. దశ మొత్తం ఎంట దశ కూడా అవి మీకు ఇండికేట్ చేస్తూనే ఉంటుంది. ఇది రాహు ఇచ్చే చర్యలు అన్నమాట. ఇదేంటి భాగ్యాధిపతి దశలో 4th లార్డ్ దశ ఫలితాలు కూడా వస్తాయి అంతే. రాహు కలయికలో ఇట్లా తీసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు రాహు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మకర లగ్నం తీసుకోండి. రాహు వచ్చి రవితో కలిసి ఆయన అష్టమంలో ఉన్నారే అనుకోండి. మకర లగ్నానికి అష్టమాధిపతి రవి, సింహరాశి కాబట్టి. అట్లాంటి సింహరాశిలోనే రవి రాహు కలిసి ఉన్నారు అనుకోండి. ఇప్పుడు రాహు ఆస్పెక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది? మకర లగ్నానికి 12వ స్థానం పైన, ధనుసు పైన ఉంటుంది. కుంభరాశి 2nd ప్లేస్ మీద ఉంటుంది. తర్వాత ఈ మకర కుంభ మీన మేష 4th అంటే భాగ్య దృష్టి కాబట్టి మేషం మీద ఉంటుంది కాబట్టి మకరానికి 4th ప్లేస్ అది.
అంటే ఒక మకర లగ్న జాతకుడికి అష్టంలో రాహువు రవి కలిసినప్పుడు ఈ రాహు పంచమ దృష్టితోటి ధనుసు రాశిని, సప్తమ దృష్టితో కుంభరాశిని, భాగ్య దృష్టితోటి మేషరాశిని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ జాతకుడికి కనుక ధనుస్సులో గ్రహాలున్నా, కుంభంలో ఉన్న, మేషంలో ఉన్న ఏ గ్రహాలు అయితే ఉంటాయో వాటి యొక్క దశల్లో అష్టమాధిపతి యొక్క ఫలితాలు కూడా వస్తాయండి. కొంతమంది అష్టమాధిపతి దశ అంటే భయపడతారు, అమ్మో ఏదో చేసేస్తుంది, అట్లాగే అనుకోవద్దండి. అష్టమాధిపతి అంటే అసలు ఏంటి, చార్ట్ మొత్తానికి కూడా జనరేటర్ మన పవర్ ప్లేస్ అది. ఎప్పుడైతే రాహుతో రవి కలిశాడో, ఈ రాహు ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఈ రాసుల మీద పడిందో 5, 7, 9 దృష్టి, ఆ రాసుల గ్రహాలు కానీ ఉంటే వాటి దశల్లో అష్టమ భావం ఫలితాలు కూడా వస్తాయి. రవి ఫలితాలు వస్తాయి. ఏం ఫలితాలు ఇస్తాడు అష్టమ భావం రవి ఫలితాలు అంటే? మంచి ఆరోగ్యం ఉంటుంది, అదృష్టం ఉంటుంది, ఆకస్మికంగా యోగాలు ఉంటాయి, ధనయోగాలు ఉంటాయి, తర్వాత ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా బయటపడతారు, తర్వాత తండ్రి తరపు కానీ తండ్రి నుంచి కానీ మంచి స్థితి ఏర్పడుతుంది. ఇట్లాగా ఈ రాహు ఆస్పెక్ట్ ఏ ప్లానెట్ మీద ఉంటుందో ఆ ప్లానెట్ దశలో మాత్రమే. రాహు 5 దృష్టితో ఒక ప్లానెట్ చూశాడు, ఆ దశలో కూడా రవి ఫలితాలు వస్తాయి. సప్తమ దృష్టిలో ఇంకో ప్లానెట్ చూశాడు, అప్పుడు కూడా అక్కడ రవి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో మేషంలో ఉన్న గ్రహాన్ని చూశాడు, ఆ మేషంలో ఉన్నటువంటి గ్రహ దశలో కూడా ఈ రవి యొక్క ఫలితాలు వస్తాయి అన్నమాట. అయితే ఈ ఫలితాలు తీసుకోవడంలో ఎలా ఉండాలి అంటే, కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, గురువర్గ గ్రహాలని రాహు చూస్తున్నప్పుడు, గురువర్గ గ్రహంతో రాహు కలిసినప్పుడు ఆ ఫలితాలు చాలా అనుకూలంగా చాలా బాగుంటాయండి. అదే కనుక ఇప్పుడు రాహు ఇక్కడ రవితో కలిసినాడు ఈ ఎగ్జాంపుల్ మకర లగ్నానికి అష్టమంలో. అంటే ఏంటి, గురువర్గ గ్రహం ఇది. ఇప్పుడు ధనుసులో కానీ, కుంభంలో కానీ, మేషంలో కానీ గురువర్గ గ్రహాలని వాటిని చూసినప్పుడు రాహు ఆ దశలో మంచి ఫలితాలు ఇస్తాయి. అదే శనివర్గ గ్రహాలు ఉండి వాటిని చూసాను అనుకోండి, ఈయన కలిసిన గురువర్గ గ్రహంతో కాబట్టి శనివర్గ గ్రహాలను చూస్తుంటే ఆ దశల్లో కొంత విరుద్ధ ఫలితాలు కూడా ఉంటాయి. అవి మనం చార్ట్ అనాలిసిస్ చేసుకుని చూడాలి. ఎట్లా అంటే, ఇదే ఎగ్జాంపుల్ మకర లగ్నానికి అష్టంలో రాహు రవి కలిసినప్పుడు, రవి వచ్చి గురువర్గం కాబట్టి ఇప్పుడు ధనుసులో, కుంభంలో, మేషంలో గురువర్గ గ్రహాలే ఉన్నాయి. ఏంటవి? గురువు, చంద్రుడు, కేతురాడు, గురువు, చంద్రుడు, రవి ఆల్రెడీ ఇక్కడ కలిసి ఉన్నాడు. అంటే ఈ గురువర్గ గ్రహాలు అనేది తీసుకుంటే రవి, చంద్ర, కుయుడు కూడా వస్తున్నాడు ఇక్కడ. కుయుడు కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ, మూడిట్లో ఏదైనా సరే, ఈ 3 ప్లానెట్స్ అయినా సరే, ఈ ఎగ్జాంపుల్లో మకర లగ్నానికి అష్టంలో రవి రాహులు కలిసినప్పుడు, ఈ మకర లగ్నానికి 12లో కనుక కుయుడున్నా అప్పుడు రాహు చూస్తాడు కుయుడిని. అప్పుడు కుజమహాదశలో రవి ఫలితాలు చాలా బాగుంటాయి. గురువర్గ గ్రహాలు కదా. అలాగే కుంభంలో గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు గురుమహాదశలో కూడా రవి ఫలితాలు బాగుంటాయి. అదే మేషంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రమహాదశలో కూడా రవి ఫలితాలు బాగుంటాయి. ఇలా కాకుండా ఇదే ఎగ్జాంపుల్లో చూద్దాం. రాహు రవి కలిసినప్పుడు మీకు ధనుసులో కానీ, కుంభంలో కానీ, మేషంలో కానీ, శని కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, వీళ్ళు శనివర్గ గ్రహాలు. వీళ్ళెవరిని ఉండి వాళ్ళని కనుక రాహు చూస్తుంటే, ఈయన కలిసింది గురువర్గ గ్రహంతో కాబట్టి రవి ఫలితాలు అనే అష్టమాధిపతి యొక్క ఫలితాలు ఈ శుక్రమాదశలో కానీ, బుధమాదశ కానీ, శని మాదశలో కొంత విరుద్ధ ఫలితాలు కూడా ఉంటాయి. ఇది కూడా మనం చూసుకోవాలి. రాహుతో గ్రహాలు కలిసినప్పుడు మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. మాకు రాహుతో ఎవరు కలవలేదండి అంటే ఈ వీడియో చూడాల్సిన పని లేదు. అది కూడా ఎవరు కలవాలి మీరు రాహుతోటి? ఏ గ్రహమైనా కలవచ్చు. 9 గ్రహాల్లో, సారీ 9లో రాహుని కేతుని తీసేస్తాం కాబట్టి ఎటు ఈ మిగతా 7 గ్రహాలు అవుతున్నాయో అవి వాటిల్లో ఏదైనా సరే రాహుతో కలిసినప్పుడు రాహు ఆస్పెక్ట్కి పవర్స్ వస్తాయి అన్నమాట. ఆ రాహు చూస్తున్న గ్రహాలకి కలిసిన గ్రహం యొక్క ఫలితాలు వస్తుంటాయి. వాటికి దశల్లో మాత్రమే, ఇది అంతర్దశలో మాత్రం తీసుకోవద్దు, మహాదశలో మాత్రం తీసుకోండి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వృషభ లగ్నం తీసుకోండి. వృషభానికి 6లో వచ్చి శని రాహు కలిసినారు అనుకోండి. శని రాహులు కలిసి ఉంటే ఏదో చెప్తున్నారు ఈ మధ్య, నేను కూడా చూశాను. అదేదో పిశాచ యోగం ఇది అంటున్నారు. పిశాచం యోగము, ప్రేతాత్మ యోగాలు,
ఇవన్నీ ఏంటంటే మానసిక స్థితి మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటాయి, అంతేగాని భయపడాల్సిన పని లేదు. అయితే ఈ కాలంలో ఏంటంటే శని రాహు కలయికలని రెండు కూడా ఒక వర్గానికి సంబంధించినవి కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ వృషభ లగ్నానికి 6లో శని రాహు కలిసి ఉన్నారనుకోండి. ఇప్పుడు రాహు ఆస్పెక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది? తులారాశి నుంచి 5వ స్థానం కుంభరాశిని చూస్తాడు, మేషరాశిని చూస్తాడు స్వప్న దృష్టితోటి, భాగ్య దృష్టితోటి మిథునాన్ని చూస్తాడు. ఇప్పుడు ఎవరికైనా కుంభరాశిలో కానీ మేషంలో కానీ మిథునంలో కానీ, ఎందుకంటే రాహు ఉన్నది తులారాశి కదా, 5వ స్థానం ఏంటి తులారాశి నుంచి కుంభం, 7వ రాశి ఏంటి తులారాశి నుంచి మేషం, 9 వచ్చేమో మిథునం. ఈ 3 రాశుల్లో కుంభం మేషం మిథునంలో కనుక శుక్రుడు కానీ బుధుడు కానీ ఉన్నారే అనుకోండి, అంతే కదా, ఇంకెవరుంటారు ఇద్దరుగా శని వరకు గ్రహాలు ఇక ఆల్రెడీ శని కలిసినాడు రాహుతోటి, శని వరకు 2 గ్రహాలు ఇక్కడే ఉన్నాయి, ఇంకా మిగతా 2 గ్రహాలే ఉండేది. ఈ 3 రాశుల్లో కుంభంలో కానీ మేషంలో కానీ మిథునంలో బుధుడు కానీ శుక్రుడు కానీ ఉన్నప్పుడు ఈ రాహు కనుక మనం చూస్తుంటే అప్పుడు ఆ బుధ మహాదశలో శని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శనికి లగ్నానికి యోగకారకుడు, దశమ అధిపతి, భాగ్యాధిపతి. అటువంటి శుక్ర మహాదశ కానీ బుధ మహాదశ కానీ గొప్ప రాజయోగాన్ని ఇస్తుంది. ఎందుకని ఇక్కడ రాహుతో కలిసింది శని వర్గమే, ఆయన చూస్తుంది కూడా శని వర్గ గ్రహాలనే. అప్పుడు ఆ దశల్లో బుధుని చూస్తుంటే రాహు బుధ మహాదశలో, శుక్రుని చూస్తే శుక్ర మహాదశ, ఇద్దరు చూస్తే 2 మహాదశల్లో గొప్ప రాజయోగాలు. శని భాగ్య దశమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇలా తీసుకోవాలి. అంటే కన్క్లూజన్ ఏం చెప్తుందంటే, రాహుతోటి గురువర్గ గ్రహం కలిసింది. రాహు ఆస్పెక్ట్స్లో ఎక్కడైతే ఉంటాయో ఆ భావాలు గురువర్గ గ్రహాలు చూస్తుంటే ఆ గురువర్గ గ్రహాల దశల్లో ఈ రాహుతో కలిసిన గురువర్గ గ్రహము దాని యొక్క ఆధిపత్యాలు, దాని యొక్క కారకత్వాల్లో మంచి ఫలితాలు ఇస్తున్నారు వాటి యొక్క దశల్లో. అదే ఇక్కడ రాహుతోటి గురువర్గ గ్రహం కలిసి ఉండి ఈ రాహు దృష్టి 5, 7, 9 భావాల్లో కనుక శనిగ్రహాలు ఉంటే వాటిని అప్పుడు రాహు చూస్తూ ఉంటే వాటి యొక్క దశల్లో ఈ రాహుతో కలిసినటువంటి గురువర్గ గ్రహము అంతగా ఫలితాలు పెద్దగా ఇవ్వకపోవచ్చు, ఇబ్బందులు కూడా పెట్టచ్చు. ఇట్లా ఉంటుంది అన్నమాట. శనివర్గ గ్రహం కలిసి ఉంటే రాహుతోటి రాహు యొక్క దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ శనిగ్రహాలు ఉంటే ఆ దశలో మంచి ఫలితాలు ఉంటాయి. అదే శనివర్గ గ్రహం రాహుతో కలిసి ఉండి ఈ రాహు యొక్క దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనుక గురుగ్రహాలు ఉంటే వాటికి దశలో కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఇలా తీసుకోవాలి. అసలు రాహుతోటి గ్రహాలు కలిసినాయండి, రాహు చూస్తున్నటువంటి 5, 7, 9 భావాల గ్రహాలు లేవంటే అసలు వర్తించదు. ఇది ఎట్లా తీసుకోవాలి? ఇది రాహు ఇచ్చే ఫలితాలు ఆస్పెక్ట్ని బట్టి రాహుతో కలిసినటువంటి గ్రహము, రాహు చూస్తున్నటువంటి గ్రహాల యొక్క దశల్లో ఈ రాహుతో కలిసిన గ్రహం దాని యొక్క ఫలితాలు ఇస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మనం అన్నీ కౌంట్ చేసుకోవచ్చు. హెల్త్ ఒకటి, మనీ ఒకటి, జాబ్ ఒకటి, బిజినెస్ ఒకటి, డిసీజెస్ ఒకటి, పర్సనల్ లైఫ్ కానీ, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ, తర్వాత ఆకస్మికంగా అదృష్టం కలిసి రావటం కానీ, ఇబ్బందులు కానీ, దురదృష్టం కానీ, డబ్బు పోగొట్టుకోవటము, వివాహ విషయాల్లో సమస్యలు కానీ, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, దెబ్బతిన్నదా లేదా, ఇవి కూడా చూడవచ్చు అనమాట. అన్ని పాయింట్స్ వస్తాయి దీంట్లో. ఆ దశ జరుగుతున్నప్పుడు దాంట్లో దాని ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అది ఈ వీడియో పైన డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచంద్ర, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.